హాయ్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఒక ఆఫ్ రోడింగ్ ట్రాక్లో అయితే ఉన్నాం అనమాట. ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? మన వైజాగ్లో ఉన్నాను బ్రదర్స్. అండ్ కంప్లీట్గా ఎవరైతే ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ కోసం అయితే ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తుంటారో అయితే ఈసారి మన వైజాగ్లో అయితే రావడం జరిగింది అనమాట. కంప్లీట్గా ఆర్ఎస్ఏ మోటో పార్క్ వాళ్ళు అయితే బిల్డ్ చేశారు ఈ ట్రాక్ వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం వీడియోలో వచ్చేటప్పటికి. అండ్ మంచి ఆఫ్ రోడింగ్ ట్రాక్ని అయితే బిల్డ్ చేశారనమాట. అండ్ చాలా కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ మీకు వాళ్ళ కష్టం అన్నది మనకి ట్రాక్లో కనబడుతుంది. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసుకుంటే, మన ఛానల్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మా నుంచి వచ్చే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 50 likes అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పార్క్ వచ్చేటప్పటికి ఆర్ఎస్ఏ మోటో పార్క్ వాళ్ళు అయితే మనకి బిల్డ్ చేశారనమాట. కంప్లీట్గా దీన్ని బిల్డ్ చేసింది అయితే రిషి వాళ్ళ టీం అనమాట. అండ్ ఓవరాల్గా వ్యూ చూసుకుంటే కూడా ఒక మంచి లొకేషన్లో అయితే తీసుకురావడం జరిగింది ఆఫ్ రోడింగ్ వెహికల్ ట్రాక్ వచ్చేటప్పటికి. అండ్ మనకి ఇది వచ్చేటప్పుడు ఆనందపురం గణేష్ కాలేజ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే మా ఫ్రెండ్ తీసుకెళ్ళారు ఇక్కడికి వచ్చేటప్పటికి. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి హీరో మోటార్ పార్క్ వాళ్ళు అండ్ మనకి ఆర్ఎస్ఏ మోటార్ పార్క్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి మనకి వెహికల్ ఇక్కడ లాంచ్ అయితే జరిగింది అనమాట ఈవెంట్ వచ్చేటప్పటికి. అండ్ హీరో ఎక్స్పల్స్ 210 కూడా గ్రాండ్ లాంచ్ అయితే జరిగింది అనమాట కంప్లీట్గా చూసుకుంటే. అండ్ ఫస్ట్ ఈ దీంట్లో వచ్చేటప్పటికి మనకి పార్టిసిపెంట్స్ వచ్చేటప్పుడు చాలా మంది రావడం జరిగింది అనమాట. అండ్ ఎస్పెషలీగా మనకి 6 time నేషనల్ ఛాంపియన్ వచ్చేటప్పటికి సందీప్ నడింపల్లి గారు అయితే రావడం జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మన బ్రోన్ అయితే కలవడం జరిగింది. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది. అండ్ అలాగే మన డీను బ్రో కూడా కలవడం జరిగింది. అండ్ కంప్లీట్గా ఆయన కూడా మనకి హైదరాబాద్లో మోటో బ్లాగ్స్ చేస్తుంటారు, అలాగే వెహికల్ రివ్యూస్ కూడా చేస్తారనమాట. అండ్ ఎస్పెషలీగా నేను వీళ్ళిద్దరిని కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. అండ్ థ్యాంక్స్ టు రిషి బ్రో అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి హీరో శ్రీహర్ష మోటార్స్ వాళ్ళు అయితే కంప్లీట్గా ఎక్స్పల్స్ 210 అయితే మనకి లాంచ్ చేశారనమాట. అండ్ చాలా మంచి వెహికల్ రీసెంట్గా మన ఛానల్ అయితే రివ్యూ చేయడం జరిగిందనమాట. అండ్ బెస్ట్ ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు 210 ఎక్స్పల్స్ వచ్చేటప్పటికి. అండ్ మిడ్ రేంజ్ వేరియేషన్లో వచ్చేటప్పటికి. అండ్ ఆల్రోజ్ మీకు పవర్ అండ్ టార్క్ చూసుకున్న చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ప్రీవియస్ వర్షన్ మనకి ఏదైతే ఎక్స్పల్స్ 200 ఉన్నదో దాని ఆ వీడియో కూడా మనం రివ్యూ చేయడం జరిగింది మన ఛానల్లో అయితే ఉంటుంది. అండ్ రెండింటికి కంపారిజన్ చేసుకుంటే ఒక మంచి ఆఫ్ రోడింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషలీగా మనకి పవర్ అండ్ టార్క్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే మీకు ట్యాంక్ కెపాసిటీ కానీ వెహికల్ వెయిట్ కానీ ఇంక్రీజ్ అయింది. అలాగే మంచి డిజిటల్ కన్సోల్ని ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ కనెక్టివిటీ, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఆఫర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈడీ లైట్ విత్ హజార్ లైట్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ 4 wheelsతో రావడం జరుగుతుంది వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్గా సిట్టింగ్ కానీ అలాగే లాంగ్ రైడ్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కవర్స్కి కేఎల్ఎక్స్ని కూడా తీసుకొచ్చారు. ఆల్రెడీ మీరు ట్రాక్ మీద చూసుకుంటారు, కొన్ని వీడియోస్ అయితే ప్లేస్ చేస్తాను. అంటే మనకి ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ట్రాక్లోకి వెళ్ళనివ్వలేదన్నమాట. అండ్ వీడియోస్ అయితే కొన్ని బైట్స్ కొన్ని పిక్చర్స్ అయితే ఉన్నాయి, మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటాయి కాబట్టి. అండ్ మంచి ఆఫ్ రోడింగ్ ట్రాక్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తుంటారో, అలాగే మీకు ఏదైతే మీకు స్టంట్స్ కానీ ఇలాంటివన్నీ నేర్చుకోవాలనుకుంటారో కూడా వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మన వైజాగ్లో నియర్ బై రావడం అన్నది కూడా. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆర్ఎస్ఏ మోటో పార్క్ వాళ్ళు అయితే. అండ్ మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది మన వైజాగ్లో ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ కోసం ఎదురు చూస్తుంటారు, చాలా లాంగ్ వెళ్తూ ఉంటారు, మనకి ఎక్కడ నియర్ బై ఎక్కడ లేపడం వల్ల. అండ్ మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మీకు దీంట్లో చూసుకుంటే మనకి రిషి బై వచ్చేటప్పటికి స్టంట్స్ కానీ అలాగే మనకి ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ కానీ మంచి నేర్పిస్తారనమాట. అండ్ కంప్లీట్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. నా దగ్గర కాంటాక్ట్ లేదు, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట నేను తీసుకొని. అండ్ అలాగే ఓవరాల్గా వీడియో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంత మంచి ఆఫ్ రోడింగ్ ట్రాక్ని అయితే బిల్డ్ చేశారు. ఓవరాల్గా మంచి స్టంట్స్ కూడా చేపిస్తారనమాట. అండ్ ఈవెంట్ చూసుకుంటే కూడా చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషలీగా మనకైతే గిఫ్ట్స్ కూడా చాలా మందికి ఇవ్వడం జరిగింది అనమాట ఈ వీడియోలో వచ్చేటప్పటికి. హీరో మోటో కవ్వాలి హెల్మెట్స్ కానీ ఇలాంటివన్నీ మంచి కాంపిటీషన్స్ కానీ ఇలాంటివి పెట్టి మనకి గిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మంచి ఇంట్రెస్ట్. Yeah.